శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి నెల మాస ఫలితాలు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశికి శుక్రుడు అధిపతి. ఈ శుక్రగ్రహం సకల ఐశ్వర్యాలను ఇచ్చే గ్రహం. జాతకుడు జీవితంలో సుఖపడాలన్నా, ఆనందంగా జీవించాలన్నా, మంచి వాహనం బట్టలో ఉండాలన్నా కూడా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి. సో మిగతా రాశుల వారి విషయం ఎలా ఉన్నా తులారాశి వారికి మాత్రం కంపల్సరిగా శుక్రగ్రహం అదృష్టకరమైన స్థానాల్లో సంచరిస్తూ మిత్రగ్రహాలతో కలిసినప్పుడు జాతకుడు ఆ సమయం అంతా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటాడు. అదే శుక్రుడు గోచారరీత్యా పాపగ్రహాలతో కలిసినప్పుడు మనోవిచారంతో ఏదో పోగొట్టుకున్న వాడిలా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటాడు. సో ఈ విధంగా శుక్రగ్రహ సంచారం సుమారుగా ఒక సంవత్సరానికి రవితో పాటుగా 12 రాశులు సంచరించడం జరుగుతుంది. అయితే సూర్యభగవానికి ముందు కొన్నాళ్ళు, తర్వాత రాశుల్లో కొన్నాళ్ళు సంచరించడం జరుగుతుంటుంది. సో ఈ కారణం వల్లే ఈ తులారాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు కూడా కొన్నాళ్ళు చాలా అనుకూలంగాను, కొన్నాళ్ళు చాలా వీక్గాను, కొన్నాళ్ళు అసలు లేకుండా మొత్తం మీద ఆదాయ వనరులు అప్ అండ్ డౌన్స్గా ఉంటాయి. ఏదో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వాళ్ళ మాట పక్కన పెడితే మామూలుగా ఎక్కువగా ఈ తులారాశిలో ప్రొఫెషనల్స్ ఎక్కువగా ఉంటారు. అంటే సినిమా రంగం, టీవీ, మీడియా, అలాగే అనేక రకాల ప్రైవేట్ సంస్థల్లో వ్యాపారం చేస్తున్న వాళ్ళు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఈ విధంగా ఉంటారు. అందుకని వాళ్ళ ఆదాయం మనం పరిశీలించినప్పుడు సంవత్సరం మొత్తం మీద ఒడిదుడుకులతో కూడుకొని ఉంటుంది. చాలా సందర్భాల్లో వీళ్ళ యొక్క ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ కావడం వల్ల ఏదో మొత్తం మీద అంటే ఈ రాశి వారికి రుణం ఫ్రీగా ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. ఎక్కువ మంది ఈ రాశిలో ఉన్నవాళ్ళు క్రెడిట్ కార్డు మీద ఎక్కువ మంది వాడుతూ ఉంటారు ధనాన్ని. దానివల్ల ఏంటంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నట్టు ఉంటుంది, మనీ రొటేషన్ చేస్తూ ఉంటారు. ఆ కారణం వల్ల ఏంటంటే కొంత ఒడిదుడుకులు కామన్గా రావడం జరుగుతుంటాయి. అయితే ప్రస్తుతం శుక్రగ్రహ సంచారం అన్నది మరి మనకి ఈ 7వ తారీఖు వరకు, అంటే మార్చి 7వ తారీఖు వరకు మకర రాశిలో మనకి మిత్రస్థానంలో ధన సప్తమాధిపతితో కలిసి ప్రయాణించడం జరుగుతుంది. అంటే ఎక్కడ చతుర్థ స్థానంలో శుక్రుడు సంచరించడం వల్ల జాతకుడు ఎక్కువ విలాసవంతమైన కంఫర్టబుల్ జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తాడు. భూములు, స్థిరాస్తులు సంబంధించిన విషయాలు మీద శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. అవి కొనటం కానీ అమ్మటం కానీ ఏదో ఒక ప్లాన్ చేస్తూ ఉంటాడు. అలాగే భార్యతో కలిసి, జీవిత భాగస్వామితో కలిసి కొత్తగా ఏదైనా వ్యాపారం చేద్దామని కానీ ఈ విధంగా కొత్త పథకాలు చేస్తూ ఉంటారు. ఏదన్నా మొత్తం మీద భార్యాభర్తల అన్యోన్యత చాలా బాగుంటుంది. ఇద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. అలాగే పరస్పరం ఒకరికి ఒకరు విలువైన వస్తువులు కానుకగా ఇచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమంది దూర ప్రాంత ప్రయాణాలు, పుణ్యక్షేత్రాలు, మొత్తం మీద ఏంటంటే శుక్రుడు మరి మార్చి 7 వరకు చాలా అనుకూలమైన స్థానంలో, చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ఉన్న డబ్బు చాలా వరకు మొదటి వారంలోనే ఖర్చు అయిపోవడం జరుగుతుంది. ఇక రెండో వారం 7వ తారీఖు నుంచి ఇంచుమించుగా 31వ తారీఖు వరకు శుక్రుడు మరి 5వ స్థానమైనటువంటి కుంభరాశిలో అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలిసి సంచరించడం జరుగుతుంది. ఎప్పుడైతే మార్చి 7 తర్వాత శుక్రుడు శనితో కలిశాడో తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అదృష్టయోగం వరించినట్టే. ముఖ్యంగా వాళ్ళకి వృత్తిలో తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా ఎవరైతే తులారాశిలో మీడియా రంగంలో ఉన్నారో, సినిమా రంగంలో ఉన్నారో, మరి చిన్న యాక్టర్ల నుంచి పెద్ద స్టార్స్ వరకు కూడా అందరికీ నూతన అవకాశాలు, వాళ్ళ యొక్క టాలెంట్ రుజువు చేసుకునే సమయం. ప్రతి వారికి అవకాశాలు వస్తాయి, చిన్నయో పెద్దయో, కానీ కొన్ని విషయాల్లో మాత్రమే, కొన్ని సందర్భాల్లో మాత్రమే వాళ్ళ యొక్క
నిజమైనటువంటి టాలెంటు బయటపడడం జరుగుతుంటుంది. అటువంటి టాలెంట్ బయటపడే అవకాశం ఇప్పుడు ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు రావడం జరిగింది. సో అలాగే సంసార జీవితంలో ఉన్న వాళ్ళకి సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం అవ్వడం కానీ, అలాగే వీరి యొక్క సంతానానికి ఉద్యోగం రావడం కానీ, వాళ్ళ యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది. సో పంచమ స్థానం అన్నది కేంద్ర స్థానం, అది లక్ష్మీప్రదమైనది. అటువంటి స్థానంలో శుక్రుడు చేరడం, అది మిత్రక్షేత్రం అవటం, తులారాశికి యోగకారకుడైనటువంటి శని భగవానుడితో కలిసి ఉండడం అన్నది ఈ రాశి వారికి నిజంగా మరి మార్చి 7 నుంచి 31 మధ్యలో రాబోయే 24 రోజుల్లో చాలా అనుకూలమైనటువంటి స్థితి. అటు టాలెంట్ రుజువవుతుంది, నైపుణ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. సో ఇక గురుగ్రహం కూడా ఈ మార్చి 16వ తారీఖున భరణి నక్షత్రంలో సంచరించడం అన్నది ఒక విధంగా తులారాశి వారికి ఈ గురువు కూడా శుక్రుని ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. మార్చి 16వ తారీఖున మరి భరణి 3వ నక్షత్రంలో కంటే పుష్కర నవాంశని ఆ రాశిలో ప్రవేశిస్తాడు. అంటే పుష్కర నవాంశలో మనకి ఎప్పుడైతే భరణి 3వ పాదంలో గురువు ప్రవేశించాడో, నవాంశలో తులారాశిలో మరి గురువు ఉండడం జరుగుతుంది. ఈ విధంగా మరి ఈ రాశి వారికి వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం అవుతాయి, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా శుక్రుడు ఈ గురువు పుష్కర నవాంశలో ప్రయాణించేటప్పుడు ఏదైనా శుభకార్యం జరిగినా, ఒక వ్యాపారం ప్రారంభించినా అది దినదిన ప్రవర్ధమానంగా వెలుగొంతూ ఉంటుంది. అది జీవితాంతం శాశ్వతంగా ఉండడం జరుగుతుంటుంది. ఈ సమయంలో ఏర్పడే బంధం శాశ్వత బంధంగా ఏర్పడే అవకాశం ఉంది. వీలైతే ఈ సమయంలో మీరు ఏదైనా కొత్తగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించినా, దైవవశాత్తు భగవంతుడి దయ వల్ల ఈ సమయంలో మీకు వివాహం జరిగినా ఖచ్చితంగా శుభ ఫలితాలు, జీవితంలో మంచి అనుకూలమైన మార్పు ఈ రాశి వారికి రావడం జరుగుతూ ఉంటుంది. మరి గురుగ్రహ అనుగ్రహంతో మరి మార్చి 16 తర్వాత యాస్టీజ్గా మరి గ్రహాల అనుకూల స్థితి అనుకూలంగా ఉన్నది. రాహు 6వ స్థానంలో సంచరించడం అన్నది జాతకుడు శత్రువులపై విజయాన్ని సాధిస్తాడు. ఇది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా ఈ సువర్ణ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి స్పెక్యులేషన్ వ్యాపారం అన్నది ఎప్పుడు కూడా మంచిది కాదు. కానీ గోల్డ్ సంబంధించిన వ్యవహారంలో ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో అటువంటి వారికి అనూహ్యంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఈ జాతక రీత్యా కనబడుతున్నాయి. అలాగే కోర్టు సమస్యలు ఉన్నా, పోలీస్ స్టేషన్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, అలాగే ఆర్థిక లావాదేవీల్లో పెద్ద మొత్తంలో ఇబ్బందులు ఉన్నా మరి ఈ సమయంలో మీకు అవి పరిష్కరించే అవకాశం ఉంది. బట్ ఏదైనా రాహు ఒకడే కాదు కానీ మిగతా గ్రహాల అనుకూలత ఉండడం వల్ల, కేతు 12లో ఉన్నప్పుడు దైవ అనుగ్రహం ఖచ్చితంగా జాతకుడికి లభిస్తూ ఉంటుంది. ప్రతిఫలం ఆశించకుండా చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా ఈ రాశివారు మరి ఈ నెల వాళ్ళ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఈ రాశివారు దాన్ని ఉపయోగించుకొని మంచి కీర్తి సంపాదిస్తారని ఆశిస్తారు. ఈ పక్షంలో ముఖ్యంగా వస్తున్నటువంటి పర్వదినం మహాశివరాత్రి. అది మనకి మార్చి 8వ తారీఖున రావడం జరుగుతుంటుంది. శివరాత్రి రోజున ఖచ్చితంగా ఏ రాశివారైనా సరే శివానుగ్రహం కోసం ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించి అభిషేకం చేసేటటువంటి మనకి అంత అవకాశం దొరకకపోయినా కనీసం శివుణ్ణి కళ్ళారా దర్శించడం వల్ల, లేదు బయట ఉన్నటువంటి శివలింగాన్ని అవసరమైతే కొద్దిగా అభిషేకం సొంతంగా చేసుకోవడం వల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ మనం ప్రతి వీడియోలో కూడా మాస శివరాత్రి ఈ శివుడికి అభిషేకం చేసుకోమని చెప్తూ ఉంటాం. అంటే మాస శివరాత్రి ఒక్కరోజు శివుడికి అభిషేకం చేసుకుంటే మొత్తం ఆ నెలంతా కూడా శివుడికి అభిషేకం చేసినట్టుగా మీ ఖాతాలో రాయడం జరుగుతుంది. అలాగే ఒక్క మహాశివరాత్రి రోజు మీరు అభిషేకం చేసుకున్న, శివుణ్ణి దర్శించిన ఖచ్చితంగా సంవత్సరం మొత్తం ప్రతిరోజు అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం మీకు ఈ మహాశివరాత్రి రోజు వచ్చే అవకాశం ఉంది. పైపెచ్చి మరి 8వ తారీఖున, అంటే న్యూమరాలజీకి సంబంధం లేకపోయినా 8వ తారీఖు అన్నది శని భగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి సాధ్యమైనంత వరకు ద్వాదశ రాశుల వారు కూడా
ఈ మహాశివరాత్రి రోజు వీలైతే జాగరం అంటే 7వ తారీఖు నైట్ జాగరణ చేసి వేకువజామునే ఈ శివలింగాన్ని దర్శించుకోవడం, శివక్షేత్రాన్ని దర్శించడం వల్ల కంపల్సరీగా మీకు సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉపవాసంగా అంటే మనం ఆ రోజు ఏం చేస్తే మొత్తం సంవత్సరం అంతా చేసినట్టు వస్తూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉండడం, వీలైతే అభిషేకం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సరే, ఆరోగ్యం కొరకు అభిషేకం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మజ్జిగతో చేసుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది. ఐశ్వర్యం కోసం ఎవరైతే అభిషేకం చేద్దాం అనుకున్నారో వాళ్ళు చెరుకు రసంతో కానీ పంచదారతో కానీ అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మంచి కంఠం రావాలన్నా, వాక్చాతుర్యం రావాలన్నా, మంచి చదువు రావాలన్నా తేనెతో అభిషేకం చేసుకోవచ్చు. బట్ ఏదీ లేకపోతే శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే విభూతితో అభిషేకం చేయడం వల్ల మోక్షం పొందే అవకాశం ఉంది. బట్ ఏదైనా శివారాధన చేసుకోవడం వల్ల ప్రస్తుతం ఈ రాశిలో 12 రాశుల వారికి ఉన్నటువంటి దోషాలు ఖచ్చితంగా పరిహారం అవుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారో, లేదా రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం కూడా ఈ శివారాధన వల్ల వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే సాధ్యమైనంత వరకు మరి మీనరాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల తర్వాత చేద్దామనో, ఈ సంవత్సరం ఖాళీ లేదనో, జనం ఎక్కువ ఉన్నారనో మానేయకుండా అతి శ్రద్ధగా శివుణ్ణి పూజించడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం, మీకు వీలుంటే ఆ రోజు ఈ శివాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులకు కానీ అనాథులకు కానీ కేవలం మంచినీళ్ళు, ఏదో ఒక తినుబండారమో, ఏదైనా ఫ్రూట్సో, వారికి ఎక్కువగా ఫ్రూట్స్ అయితే మంచిది, లేదంటే చంటి పిల్లల తల్లి పాలు కానీ సాధ్యమైనంత వరకు ఒక 10 మంది కన్నా మీరు హెల్ప్ చేయగలిగితే జాతకంలో ఉన్నటువంటి గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్త దోషాలు పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటిస్తే సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.